ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం అవుతుంది. నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీలకు ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు. గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా కేడర్కి కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ ఈరోజు నేను ఒక్కడనే రాజీనామా చేస్తున్నాను. త్వరలో వారందరూ అభీష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పేసి. డిప్యూటీ సీఎం అన్నారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం డిప్యూటీ సీఎం ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందా? లేకపోతే ప్రచారం జరుగుతుంది? మీ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే నియోజకవర్గం ఇంకా 100% ప్రజల, మా నాయకులు, మా సర్పంచులు అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా నేనేదో రేపు ఒకటి ఎమ్మెల్యే అవ్వాలను, లేదంటే ఇంకో రంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. చేస్తే ఈసారి చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పని చెప్పింది. ఆ రకంగానే ముందుకెళ్తానని చెప్పింది. రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను. నాకుండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడరు వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను ముందుకెళ్తున్నాను చెప్పి కూటమిలోకి వెళ్తున్నాను. పార్టీ త్వరలో చెప్పారా? పార్టీ త్వరలో వచ్చారు. రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా, లేకపోతే ఎవరితో ఇబ్బంది? మీకు ఎందుకు రాజీనామా చేస్తారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను
మీరు చెప్పాలి కదా సార్, మీ క్యాడర్ మేము చెప్పాలి, మీరు చెప్పాలి, మీ క్యాడర్లు మీకు సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు పార్టీ సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. ఆ రోజున కూడా నేను త్రికరణ పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారు అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానో ఇంకో రకంగానో వాళ్ళు తీసుకుని టికెట్లు ఇచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబుకి ఇస్తారు, వంగ గీత గారు నెగ్గుతుందంటే వంగ గీత గారికి ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ప్రజలు, మా క్యాడరు, మా నాయకులను దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకున్నాను. కానీ నా క్యాడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు. ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేసుకోండి. మీ మీడియా సోదరులందరూ కళ్ళతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఈవేళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజానికం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన, టీడీపీ క్యాడర్ కార్యకర్తలు మిమ్మల్ని స్వాగతిస్తారనుకుంటున్నారా అంటే మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ సంస్థ నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలనో రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడుండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన క్యాడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు, 2-3 నాకు శత్రువులు ఉండకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను. వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను, కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను.